హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ నెక్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్, స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ కోసం 3.5 ఇంచ్ అయితే నెక్ విడ్త్ తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకున్నాను. డిజైన్ కోసం అని చెప్పేసి 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసుకోవాలి. డిజైన్ కోసం అని చెప్పేసి 1½ ఇంచ్ దగ్గర అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేస్తున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ క్లాత్ని కూడా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్వాస్ పేపర్కి వన్ సైడ్ షైనింగ్ ఉంటుంది అనమాట. ఈ షైనింగ్ ఉన్న వైపు చెక్ చేసుకుని ఐరన్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్కి ఎంట్రన్స్లో ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా లీవ్ చేసేసి నెక్ మిడిల్లో ఉన్న క్యాన్వాస్ పేపర్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. నెక్ మనకి సాగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ డిజైన్ కోసం మిడిల్లో కటింగ్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ తీసుకుని ఒక 1 ఇంచ్ అయితే స్టిచెస్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసుకుని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచెస్లోకి ఒక 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా కావాలి కదా, అందు గురించి అని చెప్పేసి వేరే క్యాన్వాస్ పేపర్ మీద దీన్ని అయితే మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అవతల వైపుకి కూడా మార్కింగ్ చేసేసుకుంటే మనకి డిజైన్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా పెన్తో 2 సైడ్స్ కూడా మార్కింగ్ మనకి క్లియర్గా కనిపించేలాగా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా లైన్ని మార్కింగ్ చేసేసిన తర్వాత డిజైన్ కోసం అని చెప్పేసి నేను మిడిల్లో అయితే ఈ విధంగా చిన్నగా ఒక లైన్ లాంటిది అయితే డ్రా చేస్తున్నాను అనమాట. దీని మీద డిజైన్ రావాలని చెప్పేసి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఐరన్ చేసి పెట్టుకున్న నెక్ పార్ట్ని అలానే ఈ లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. అలానే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా మిడిల్లో చిన్నగా కటింగ్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అలానే నెక్ పార్ట్ని కూడా కలిపి మిడిల్లో అయితే ఫస్ట్ లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ రెండు కూడా అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసం. తర్వాత నెక్ చుట్టూ కూడా నార్మల్గానే స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత మనకి నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని కార్నర్స్లో చిన్నగా కటింగ్ చేస్తే మనకి క్లాత్ అయితే అవతల వైపుకి ఫోల్డింగ్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈ డిజైన్కి సంబంధించి స్లీవ్ డిజైన్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరికైనా బ్యాక్ నెక్ డిజైన్స్తో పాటు స్లీవ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే మీకు పాపులర్ వీడియోస్ అన్నింటికి కూడా స్లీవ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేయడం జరిగింది. స్లీవ్ డిజైన్తో పాటు ఫ్యాబ్రిక్ హ్యాంగింగ్స్ని కూడా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. అలానే ఎవరికైనా సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలని ఉంటే కనుక మన సెకండ్ ఛానల్ అయితే డైలీ ఫాలో చేయండి. సెకండ్ ఛానల్లో డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ని ఇతర వైపుకి ఫోల్డింగ్ చేసిన తర్వాత కార్నర్లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా ఒక నీడిల్ తోటి తీసేసుకుని ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. మీకు స్టిచెస్ ఇంకా నీట్గా రావాలంటే కనుక మీరు ఒకసారి క్లాత్ని ఐరన్ చేసేస్తే కనుక మీకు ఇంకా నీట్గా వస్తుంది. నేనైతే డైరెక్ట్గా ఐరన్ చేయకుండానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా స్టిచెస్ వేసేసిన తర్వాత ఇప్పుడు నడుము దగ్గర వచ్చేసి డాట్స్ వేస్తున్నాను అనమాట. 2 సైడ్స్ కూడా డాట్స్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్ మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 1½ మీటర్ పొడవైతే ఉంది. ఈ క్లాత్ని ఒక 1 ఇంచు వెడల్పులో అయితే స్టిచెస్ వేసేసుకుని ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ కొంచెం నలిగిపోయింది అనిపిస్తే కనుక ఐరన్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ముందు మనం కటింగ్ చేసి పెట్టుకున్న ఈ డిజైన్ పీస్ ఏదైతే ఉందో దీనికి ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో చూసుకుని అన్ని పీసెస్ని కటింగ్ చేసేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా థ్రెడ్ తోటి అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా థ్రెడ్ తోటి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మొత్తం ఈ పీసెస్ అన్నింటినీ కూడా
మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో ఈ క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. మీకు క్యాన్వాస్ పేపర్ అవైలబుల్‌గా లేకపోతే న్యూస్ పేపర్‌లో అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్ అయితే డబుల్ న్యూస్ పేపర్ తీసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ ఉంటే సింగిల్ అయినా సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం థిక్‌నెస్ ఎక్కువ ఉంటుంది. న్యూస్ పేపర్ అంత థిక్‌నెస్ ఉండదు కదా! అందు గురించి నేను ఇక్కడైతే క్యాన్వాస్ పేపర్‌ని తీసుకున్నాను. డిజైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్‌ని అయితే రిమూవ్ చేసేయాలి. చాలామంది క్యాన్వాస్ పేపర్‌ని రిమూవ్ చేయరా అని అడుగుతున్నారు. రిమూవ్ చేసేయాలండి. కంప్లీట్‌గా మనం బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్‌ని అయితే రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. ఈ డిజైన్ మొత్తము కూడా ఈ పీసెస్ అన్నీ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నీట్‌గా దగ్గరగా స్టిచ్చింగ్ చేసేయాలి. కంప్లీట్‌గా వీటిని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా స్టిచెస్ వేసేసుకుందాం. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో ఉంచండి. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే గనక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ మిడిల్‌లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్‌ని క్యాన్వాస్ పేపర్‌ని కూడా కటింగ్ చేసేసుకొని ఇక్కడ వైట్ కలర్ క్లాత్ తీసుకొని పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక 1 ఇంచ్ వెడల్పులో అయితే క్లాత్‌ని కటింగ్ చేసేసుకొని వన్ సైడ్ స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్‌ని ఇప్పుడు పైపింగ్ చేసేవలసి ఉంటుంది. ఈ పైపింగ్ కూడా మనకి వీలైనంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచెస్ ఎక్కడ కూడా ఒక చోట లావుగా ఒక చోట సన్నగా రాకుండా జాగ్రత్తగా ఒకే లెవెల్‌లో వచ్చేలాగా చూసుకొని స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజ్ లింక్స్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి విజిట్ చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి కూడా నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ క్లాత్‌ని అయితే తీసుకొని పైపింగ్ చేసేస్తున్నాను. నెక్ చుట్టూ కూడా పైపింగ్ ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచెస్ వేసుకోవాలి. మన ఛానల్‌కి సంబంధించి బ్లౌజ్ డిజైన్ కాస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు కదా! కాస్ట్‌కి సంబంధించి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఛానల్ ప్లేలిస్ట్‌ని చెక్ చేస్తే గనక మీకు బ్లౌజ్ డిజైన్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకుంటే మీకు థంబ్‌నెయిల్ మీదే బ్లౌజ్ డిజైన్‌తో పాటు కాస్ట్ మెన్షన్ చేసి కనబడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. మంత్లీ 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కాస్ట్‌కి సంబంధించి. పైపింగ్ చేసేటప్పుడు నెక్ చుట్టూ కూడా ఈక్వల్‌గా రావాలి. ఒకవేళ మీకు అంత ఈక్వల్‌గా రావట్లేదు అనుకుంటే గనక థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసేయండి. థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో మన ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఇలా కంప్లీట్‌గా పైపింగ్ చేసేసిన తర్వాత ఇక్కడొచ్చేసి నేను నడుము దగ్గర కూడా పైపింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా పైపింగ్ చేసేసాం కదా! ఇప్పుడు మనం మిడిల్‌లో స్టిచ్ చేసి పెట్టుకున్న డిజైన్ ఏదైతే ఉందో దీన్ని అలానే బ్యాక్ పార్ట్‌ని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చివరి నుంచి కాకుండా మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది నీట్‌గా వస్తుంది. అలానే ఇక్కడ కూడా డిజైన్ కొంచెం ఎక్స్ట్రాగా మిగిలిపోయే ఛాన్స్ లేకుండా కరెక్ట్‌గా సరిపోతుందనమాట. అందు గురించి అని చెప్పేసి నేను మిడిల్‌లో నుంచే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రివర్స్‌లో రెండో సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డిజైన్ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి రోజ్ ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్‌ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 మీటర్ పొడవులో తీసుకున్నాననమాట క్లాతు. దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ మనకి నలిగిపోయినట్టు అనిపిస్తే గనుక ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటుంది. ఇలా క్లాత్‌ని ఐరన్ చేసేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి 4 ఇంచెస్ పొడవులో అయితే పీసెస్ కింద కటింగ్ చేసుకోవాలి. మనకి ఒక్క ఫ్లవర్‌కొచ్చేసి 4 ఇంచెస్ క్లాత్ అయితే అవసరం అవుతుందనమాట. ఇక్కడ నేను 4 ఇంచెస్‌లో మనకి నెక్ చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ అయితే అవసరమవుతాయి అన్ని ఫ్లవర్స్‌కి కటింగ్ చేసి పెట్టుకోవాలనమాట పీసెస్. ఇలా కటింగ్ చేసుకున్న పీసెస్‌ని నార్మల్‌గానే నీడిల్‌తో స్టిచ్చింగ్ చేసేస్తున్నాను.
ఇలా మనకి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక హాఫ్ ఫ్లవర్ షేప్‌లో వస్తుంది. ఇలా మొత్తం నెక్ చుట్టూ మనకి ఎన్ని పీసెస్ అవసరమవుతాయి అన్ని పీసెస్‌ని కూడా స్టిచ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం డిఫరెంట్ లుక్‌తో కనిపించాలి అని అనుకుంటే గనక ఈ బోట్ నెక్ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. అలానే ఫెస్టివల్ స్పెషల్‌లా కూడా కొంచెం హెవీగా కనిపించాలంటే గనక ఇలాంటి నెక్ డిజైన్ ట్రై చేస్తే చాలా బావుంటుందనమాట. మొత్తం ఈ డిజైన్‌కొచ్చేసి 1.5 మీటర్ క్లాత్ అయితే అవసరమవుతుంది. పావు మీటర్ వచ్చేసి ఆరెంజ్ క్లాత్, అలానే ఒక 1 మీటర్ వచ్చేసి వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా గ్యాప్ లేకుండా దగ్గరగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మొత్తం నెక్ చుట్టూ మనకి ఒక 7, 8 ఫ్లవర్స్ అయితే అవసరమవుతాయన్నమాట. వీటిని ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకొని ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్‌ని కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మీరు మీడియం సైజ్‌లో ఉన్న లేస్‌ని గానీ, లేదంటే కొంచెం స్మాల్ సైజ్‌లో ఉన్న లేస్‌ని గానీ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి థ్రెడ్స్ అవి నీట్‌గా కనిపించకుండా ఉండాలంటే గనక క్లాత్‌ని స్టిచ్చింగ్ చేసుకున్న సరిపోతుంది. నేనైతే ఇక్కడ కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న లేస్‌ని తీసుకొని థ్రెడ్స్ కవర్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. కంప్లీట్‌గా నెక్ చుట్టూ కూడా థ్రెడ్స్ ఎక్కడ కనిపించకుండా నీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా నెక్ చుట్టూ అలానే నడుము దగ్గర కూడా లేస్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా లేస్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫ్లవర్ డిజైన్ ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో ఈ ఫ్లవర్ మిడిల్‌లో ఒక మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని తీసుకోవాలి ఫస్టు. మీడియం సైజ్‌లో ఉన్న బీడ్‌ని తీసుకున్న తర్వాత చుట్టూ కూడా స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే ఒక 7 బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేశాను. మనకి ఇది ఒక హాఫ్ ఫ్లవర్ షేప్‌లో కనిపిస్తుందనమాట. సగం ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఇలా కంప్లీట్‌గా ఫ్లవర్ చుట్టూ కూడా ఇలా బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి లుక్ ఇంకా హైలైట్ అవుతుంది. అలానే నెక్ మిడిల్‌లో క్యాన్వాస్ పేపర్‌లో డిజైన్ చేసిన దానికి కూడా ఒక్కొక్క మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేస్తే మనకి డిజైన్ చాలా చాలా బావుంటుంది. కంప్లీట్‌గా బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.